Hello guys, welcome to Talkies Today channel. ఎలా ఉన్నారంతా? వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో, ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలిచి చూపిస్తే వచ్చే కిక్కు వేరే లెవెల్‌లో ఉంటుంది గదా! సో, నిజం ఫ్రెండ్స్. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే ఏంటో ఒక అమ్మాయి తెలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన ప్రౌడ్ మూవ్‌మెంట్ గురించైతే ఈరోజైతే మనం మాట్లాడుకోబోతున్నాం. సో, 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్‌పై టాప్ సెకండ్ ప్లేస్‌లో నిలిచిన మన తనూజ పుట్టస్వామి గారు ఇప్పుడు 'కుకు జాతరత్నాలు' సీజన్ 2 గ్రాండ్ ఫినాలేలో ఏకంగా కప్పు కొట్టి రాణిలా సింహాసనంపై కూర్చొని తన పవర్ ఏంటో చూపిచ్చింది. సో, ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయాలేంటంటే, సో, ఆదివారం రాత్రి జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో అసలేం జరిగింది? తనూజ చేసిన ఆ స్పెషల్ రెసిపీస్ ఏంటి? రన్నర్ అప్‌గా డీమాన్ పవన్‌కి ఎన్ని మార్కులొచ్చాయి? నిఖిల్, రాకేష్, ఆషికాలకొచ్చిన మార్కులేంటి? సో, అంతేకాకుండా ఫినాలే గెలిచిన తర్వాత మన కళ్యాణ్ పడాల తనూజకి ఎలాంటి విషెస్ చెప్పారు? సో, ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్ట్‌ల వెనక ఉన్న ఆ అసలు నిజాలేంటనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. సో, నా నుంచైతే ఒకటే రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. నాకు కూడా చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికొస్తే ఫినాలే ఎపిసోడ్‌ని మేకర్స్ చాలా గ్రాండ్‌గా డిజైన్ చేశారు. 'బాహుబలి', 'మహానటి' థీమ్స్‌తో హౌస్ మేట్స్ అంతా మంచి డ్రెసెస్ వేసుకొని రెడీ అయ్యారు. సో, సుహాసిని గారు 'మహానటి' సావిత్రి గారి లుక్‌లో మైమరిపించారు. ఇక రోహిణి గారైతే దేవసేనగా, ఇమ్మాన్యుయల్ మన ఇమ్ము అయితే 'బాహుబలి'గా సందడి చేశారు. ఇక రాయబారాలు, ఫన్నీ స్కిట్స్‌తో అవినాష్, దీక్షిత కలిసి పేరింగ్ టాస్క్‌లని నవ్వులు పూలు పూయించారు. ఇక ప్రదీప్ ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు. ఫినాలే రోజైనా ఎటువంటి హడావుడి రూల్స్ లేకుండా ప్రదీప్ కంటెస్టెంట్‌లకి ఒక పూర్తి ఫ్రీడమ్ అయితే ఇచ్చారు. సో, మీకు నచ్చిన అత్యుత్తమ వంటకం చేసి జడ్జెస్ మనసును గెలవండి అని అయితే ప్రదీప్ ఛాలెంజ్ విసరడం జరిగింది. ఇక ఫినాలే ఎపిసోడ్‌లో ఎవరెవరు ఏ వంటకాలు చేశారు, ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులొచ్చాయో ఇప్పుడు చూద్దాం. సో, మన తనూజ కేరళ శైలి బిర్యానీ, అలాగే ప్రత్యేకమైన స్మోక్డ్ ఫిష్ ఫ్రై కర్రీ అయితే చేసి జడ్జెస్‌ని ఫిదా చేసింది. రాకేష్ ఏమో రాయల్ సౌత్ ఇండియన్ థాలీ ప్రిపేర్ అయితే చేశారు. ఇక నిఖిల్ వచ్చేసి అద్భుతమైన స్వీట్స్ తయారు చేశారు. స్కోర్ బోర్డ్ వివరాలు చూసుకున్నట్టయితే 4థ్ అండ్ 5థ్ ప్లేసెస్‌లో ఈక్వల్ మార్క్స్‌తో రాకేష్ అండ్ ఆషిక నిలిచారు. ఇక మూడో స్థానంలో నిఖిల్ ఏమో 90 మార్కులొచ్చినియి. ఇక రెండో స్థానం వచ్చేసరికి మన డిమాండ్ పవన్‌కైతే 92 మార్కులొచ్చినియి. ఇక మొదటి స్థానం ఈ 'కుకు జాతరత్నాలు' సీజన్ 2 విన్నర్‌గా నిలిచిన మన తనూజ 93 మార్కులతో గెలిచింది. ఇక ఈ ఫినాలే ఎపిసోడ్‌లో జాతరత్నాలందరికీ కొన్ని అవార్డ్స్ అయితే డెడికేట్ చేశారు. సో, మన ఇమ్మాన్యుయల్‌కైతే అందరి బంధువయ్య అవార్డ్ ఇచ్చారు. మణికంఠకి అయోమయం అవార్డ్ ఇచ్చారు. మన రీతు చౌదరి గారికైతే హడావిడి అవార్డ్ ఇచ్చారు. అవినాష్‌కి పులిహోర అవార్డ్ ఇచ్చారు. ఇక సుహాసిని అండ్ హరి ఇద్దరికి ఆల్ ఇన్ వన్ ప్రదర్శన అవార్డులైతే ఇచ్చారు. సో, ఈ ఫినాలే ఎపిసోడ్ చాలా ఫన్ వేలో చాలా ఎమోషనల్‌గా కూడా నడిచింది. ఇక ఎపిసోడ్ చివర్లో తనూజ విన్నింగ్ మూమెంట్, అలాగే ప్రైజ్ మనీ విశేషాలు చూసుకున్నట్టయితే, సో, ప్రైజ్ మనీ వచ్చేసి విజేత తనూజకి 10,00,000 నగదు బహుమతి, అలాగే విన్నర్ ట్రోఫీ అయితే లభించింది. సో, చివర్లో చాలా ఎమోషనల్ అయింది తనూజ. 'బిగ్ బాస్' హౌస్‌లో కెప్టెన్ అయినప్పటి నుండి సీన్స్ ఏదైతే ఉన్నాయో, సింహాసనంపై కూర్చున్న క్షణాలు మళ్ళీ ఆ క్షణాలను గుర్తు తీసుకొచ్చాయని తనూజ కంటతడి పెట్టుకుంది. ఇక స్టార్మా వాళ్ళు, అలాగే ఆరంభం ప్రొడక్షన్స్‌కి తన తల్లిదండ్రులకైతే తనూజ ఈ విజయాన్ని అయితే అంకితం ఇచ్చింది. ఇక మొదటి సీజన్‌లో ఒక ఉమెన్ గెలిచింది. రెండో సీజన్‌లో కూడా తనూజనే గెలిచింది. సో, ఈ 'కుకు జాతరత్నాలు' కుకింగ్ షో 2 సీజన్స్ ఉమెనే గెలవడం, ఆడపిల్ల గెలవడం అనేది ఒక విశేషంగా నిలిచింది. ఇక ఆదివారం నైటు ఈ ఎపిసోడ్‌లో తనూజ అఫీషియల్‌గా గెలిచిన తర్వాత తనూజ స్నేహితులు, పాత 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు, ఇంకా ఇండస్ట్రీలో పెద్దలు కొంతమంది తనూజకి విషెస్ చెప్పడం అయితే జరిగింది. సో, అందరూ ఎదురు చూసిన ఒకే ఒక విష్ కళ్యాణ్ పడాల విష్. సో, తనూజ గెలిచిన ఎమ్మటే కళ్యాణ్ పడాల సోషల్ మీడియాలో వేదికగా ఇన్‌స్టాగ్రామ్ ఒక స్టోరీ చెప్పి స్పెషల్‌గా విషెస్ చెప్పడం అయితే తెలియజేశారు. సో, తనూజ కూడా కళ్యాణ్ పోస్ట్‌కి ఇండైరెక్ట్‌గా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అటాచ్ చేసి రిప్లై ఇచ్చింది. సో, ఇక్కడ కొంతమంది దీనికి కూడా చర్చకు దారితీశారు. సో, తనూజ ఎందుకు డైరెక్ట్‌గా చెప్పలేదు, ఇండైరెక్ట్‌గా పెట్టిందేంటి, ఇద్దరి మధ్య ఏమైంది అనుకునే వారికైతే ఒకటే మాట చెప్పాలి. సో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వాళ్ళకి అర్థమైతే చాలు. ప్రతిదాన్ని పబ్లిక్‌లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, వాళ్ళిద్దరూ కలిసి మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. సో, మీటింగ్‌లకి, ఈవెంట్‌లకి కూడా అటెండ్ అవుతున్నారు. మీరు ఆల్రెడీ చూసారు. బంగారం లాంచ్ ఈవెంట్‌కొచ్చి వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా మన 'తనూజ డెమాన్' సాంగ్‌ని లాంచ్ చేశారో. సో, దయచేసి ఈ నెగటివిటీని ఇక్కడితో ఆపేసేయండి. గైస్ చూసారు కదా! ఈరోజు 'కుకు జాతరత్నాలు' ఫినాలే, అలాగే తనూజ గ్రాండ్ విక్టరీ అప్డేట్స్. సో, మన ఛానల్ వ్యూవర్స్‌కి, ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, తనూజ ఫ్యాన్స్‌కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సో, మనం ఎప్పుడు కూడా ఇద్దరి వర్క్‌ని, ఇద్దరి జర్నీని సమానంగా గౌరవిస్తూ న్యూట్రల్ వీడియోస్ అయితే చేస్తా ఉన్నాం. సో, ఎవరు గెలిచినా కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడమే నిజమైన మ్యూచువల్ ఫ్యాన్స్ యొక్క మొదటి లక్షణం అని చెప్తాను. సో, తనూజ విన్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ విషెస్ చెప్పడంపై మీకెలా అనిపించింది? మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మాతో తెలియజేయండి. సో, ఈ వీడియో
వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫండ్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.